దాదాపు 436 ఏళ్ల కిందట కుతుబ్ షాహీల పాలనా కాలంలో మీర్ మొహిన్ హజరత్ అనే ఇరాన్ ఆర్కిటెక్ట్ హైదరాబాద్ నగరానికి ఒక అందమైన నగరంగా ఆ రోజు ఆర్కిటెక్ట్గా ఉండి పునాదులు వేశారు. నాటి రాజ్య అవసరాలను దృష్టిలో పెట్టుకొని మూసీ నది దక్షిణ భాగం అనువైనదని తొలి నగర నిర్మాణానికి 436 ఏళ్ల కింద ప్రారంభం చేశారు. అలా 436 సంవత్సరాల క్రితం మొదలైనటువంటి హైదరాబాద్ నగరం అత్యంత సుందరమైన సుసంపన్నమైన దేశంగా చరిత్ర పటంలో నిలబడ్డ సంగతి కూడా మనందరికీ తెలిసింది. ఆ నగర నిర్మాణ సమయంలో కులీ కుతుబ్ షా గారు దేవా నదులను చేపల్లో నింపినట్టు నా నగరాన్ని ప్రజలతో నిండిపోయేలాగా చేయమని ఆనాడు ప్రార్థించి మొదలుపెట్టినటువంటి హైదరాబాద్ నగరం ఈరోజు ప్రజలతో పూర్తిగా నిండి అత్యంత అద్భుతమైన నగరంగా విస్తరింపబడతా ఉంది. ఆనాడు ఏ రకంగా అయితే 436 సంవత్సరాల క్రితం కులీ కుతుబ్ షాలు హైదరాబాద్ నగరానికి పునాదులేసి ఈరోజు ప్రపంచంలోని హైదరాబాద్ నగరాన్ని ఎట్లా నిలబెట్టారో ఈరోజు ఫ్యూచర్ సిటీ కూడా ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ భూమి పూజ చేసి ప్రపంచానికి అందరికీ ఆ దేవుడు కూడా ప్రార్థిస్తూ ప్రపంచం మొత్తానికి కూడా పిలిపిస్తా ఉన్నారు. ఈ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి అద్భుతమైనటువంటి అభివృద్ధితో కూడినటువంటి ఏ టెక్నాలజీతో కూడినటువంటి అనేక రకాలైనటువంటి జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నిటితో ఈ ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేయబోతున్నాం, ఆశీర్వదించమని, అలాగే ఈ ఫ్యూచర్ సిటీకి రమ్మని చెప్పి ఇటు ముఖ్యమంత్రి గారు అట్లాగే ఇండస్ట్రీస్ చూస్తున్నటువంటి శ్రీధర్ బాబు గారు ఇద్దరు ఈరోజు మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించి ఈ భూమి పూజ కార్యక్రమం చేస్తామంటే ఆనాటి రోజులన్నీ ఒకసారి గుర్తుకొస్తా ఉన్నాయి. భవిష్యత్తులో ఈ ఫ్యూచర్ సిటీ ఈ దేశానికే కాదు ప్రపంచానికి కూడా తలమానికంగా కాబోతా ఉంది. ఎవరు ఊహించని విధంగా ఈ పరిసర ప్రాంతాల్లో ఈ ప్రాంత ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చి అద్భుతమైనటువంటి వైద్యశాలలు రాబోతా ఉన్నాయి. ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ అందుబాటులోకి అత్యంత ఆధునికమైనటువంటి విద్యా సంస్థలు రాబోతా ఉన్నాయి. ఈ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నటువంటి ప్రజలందరికీ ఉద్యోగ అవకాశాలు దొరికే అనేక రకాలైనటువంటి వివిధ రంగాలకు సంబంధించిన పరిశ్రమలు రాబోతా ఉన్నాయి. ఈ దేశంలో కాదు వివిధ దేశాల్లో వృత్తి కోసం అక్కడక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు తిరిగి వచ్చి ఎక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలనంటే అన్ని రకాల హంగులతో చివరికి లా అండ్ ఆర్డర్తో సహా సురక్షితమైన నగరంగా ఉండేటువంటి ఫ్యూచర్ సిటీగా ఇది రూపాంతరం చెందబోతోంది. అటువంటి నగరానికి ఈరోజు భూమి పూజ చేసుకునే కార్యక్రమంలో పాలు పంచుకోవటం మా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఒకటే పిలిపిస్తా ఉన్నాం. ఏ గొప్ప సంకల్ప బలంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ఫ్యూచర్ సిటీని ఈ ప్రభుత్వం మొదలుపెట్టిందో ఈ సంకల్పాన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తలమానికంగా ఎదిగేటువంటి ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరిగే కార్యక్రమాలు త్వరితగతిన పూర్తి స్థాయిలో జరగాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ ఇందులో పాల్పంచుకునేటువంటి మంత్రివర్గ సహచరులకి అధికారులకి ఈ అద్భుత నగర నిర్మాణంలో ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ భాగస్వాములై
జరగబోయే కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్న మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ చరిత్రలో నిలిచిపోయే ఈ నగరం ఈ రాష్ట్రానికి దేశానికి తలమానికంగా ఉంటుందని ఇప్పటికే అనేక ఐటీ సెక్టార్కి సంబంధించిన పరిశ్రమలు వ్యవసాయ రంగానికి సంబంధించిన సంస్థలకు సంబంధించినటువంటి పరిశ్రమలు అట్లాగే ఫార్మాకు సంబంధించిన పరిశ్రమలు ఇంటర్నేషనల్ సంబంధించిన స్కిల్ యూనివర్సిటీతో పాటు ఇక్కడ అద్భుతమైనటువంటి క్రికెట్ స్టేడియంస్తో సహా అన్ని రాబోతా ఉన్నాయి. భవిష్యత్తు అంతా ఇక్కడే ఉంది. ఇటువంటి భవిష్యత్తులో మీరు మనందరం పాలు పంచుకునే అవకాశం కలిగినందుకు మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి